సార్ నమస్కారం సార్. వస్తాయి. సార్ స్వాతి పత్రికలో వచ్చిన ఒక కథను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని చెప్పేసి ఆ పత్రికలో రాసిన రచన మన రైటర్ శరత్ చంద్ర గారు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇటు కొట్టాల శివ గారికి షాక్ ఇచ్చింది. ఆ క్రిమినల్ కేసుని ఎలాగైనా నువ్వు ఫేస్ చేయాల్సిందే అని అంటూ, మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? శ్రీమంతుడు సినిమా పైన ఎప్పుడు రిలీజ్ అయింది, మరి ఇవాళ దీని గురించి? సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అన్నది కాదండి, అప్పుడే కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ మీద ఈయన పైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. పైకోర్టు కింది కోర్టులోనే తెలుసుకోమని చెప్పింది. తెలుసుకోమని చెప్పడంతో పాటు పిటిషన్ డిస్మిస్ చేస్తున్నానని కూడా చెప్పింది. అంటే కింది కోర్టు నిర్ణయం తీసుకోవటానికి వేటినైతే వాళ్ళు ప్రమాణంగా భావించారో ఆ ప్రమాణాలు సరిగా ఉన్నాయని సుప్రీంకోర్టు భావించింది. సుప్రీంకోర్టు అలా భావించిందంటే వీళ్ళ పిటిషన్ బాగాలేదనేది అర్థం. వీళ్ళ కంప్లైంట్ అనండి, లేకపోతే ఎలిగేషన్ అనండి, అంటే కింది కోర్టు మీద వీళ్ళు చేసినటువంటి ఎవరు కొరటాల శివ చేసినటువంటి ఎలిగేషన్ని బేస్లెస్ ఎలిగేషన్గా భావించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా మాడుతున్నావు నువ్వు, కోర్టు ముందుకు వచ్చి కోర్టుకు కావాల్సిన ఆధారాలు నీ దగ్గర ఉంటే సమర్పించు. ఇప్పుడు అవతల సమర్పించాడు ఆధారాలు. దాని మీద వాళ్ళు డెసిషన్కి వెళ్ళారు. మధ్యలో రైటర్స్ సంఘం కూడా ఇన్వాల్వ్ అయింది దీనిలో. రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినిమా రచయితల సంఘం ఇన్వాల్వ్మెంట్తో ఇది అతని కథ అని ధృవీకరించారు. ఎందుకంటే కథలు రాసిన వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ ముద్రలు వేసుకుని వెళ్తారు స్క్రిప్ట్గా డిజైన్ చేసిన తర్వాత. కాబట్టి ఏది ఎలా వెళ్తోంది అనే దానికి సంబంధించి అక్కడ ఒక అథారిటీ ఉంది. కాబట్టి ఆ అథారిటీ నుంచి కూడా వీళ్ళకి ప్రాపర్ సమాధానం వచ్చేసింది. అది కాపీ అనటానికి కొంత పునాదులు అయితే ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక కథ అనుకునేటప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఏదో ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ చుట్టూ ఒక కథ అల్లుతారు. అది ఒక వాస్తవ సంఘటన కావచ్చు, ఎక్కడైనా చదివిన కథ కావచ్చు, ఎక్కడైనా విన్న కథ కావచ్చు, చూసిన కథ కావచ్చు, ఏదైనప్పటికీ. అట్లా ఇతనికి ఈ నవల అట్రాక్ట్ చేసింది. దీన్ని మనం డెవలప్ చేయొచ్చు అనుకున్నప్పుడు ఆ రైటర్ని పిలిచి కూర్చోబెట్టాలి కదా. లేదు, నాకు ఈ మేరకే కావాలనుకుంటే ఈ మేరకు కావాలి, మిగిలింది మీ సహాయం అక్కర్లేదు, నేను విడిగా రాసుకుంటాను, దానికి మీకు అభ్యంతరం లేకపోతే డబ్బులు తీసేసుకోండి అని చెప్పాలి. అది జరగకుండా కాపీలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మహాభారతం నుంచి, భాగవతం నుంచి రకరకాల కథలు తీసుకొచ్చి సినిమాలుగా తీసిన చరిత్ర ఉంది మనకి. కాబట్టి ఈ సందర్భంలో అసలు అవి టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకుంటారు. తులాభారం, కృష్ణ తులాభారం అనే దాన్ని తీసుకొచ్చి సోషల్ డ్రామాగా మార్చి తీసిన చరిత్ర మనకు ఉంది కదా, మనం చూసాం అలాంటి సినిమాలు. కాబట్టి ఇప్పుడు రోజా సినిమా ఉంది, సతీ సావిత్రి నాటకమే యథాతథంగా. అక్కడ ఎముడు, ఇక్కడ టెర్రరిస్టులు ఉంటారు. భార్య వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడి భర్తను వెనక్కి తెచ్చుకోవడమే కాన్సెప్ట్, అంతకుమించి వేరే ఏమీ లేదు దానిలో. ఇలాంటివి అనేకం, కొన్ని వందలు వేలు ఉన్నాయి అక్కడ. ఇలా అంటే వేరే చోట నుంచి ఇన్స్పైర్ అయ్యే కథలు తెచ్చుకునేవాళ్ళు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో ఎక్కువ సర్క్యులేషన్లో ఉన్నటువంటి మేధావి, గురూజీ అని ముద్దుగా ఇండస్ట్రీ మొత్తం పిలుచుకునేటువంటి వ్యక్తి. ఆయన ప్రతి సినిమాకి ఒక ఆలంబన ఉందనేది ప్రూవ్ అయిపోయింది. అంటే ఎద్దనపూడి నవలలన్నీ ఆయన జాగ్రత్తగా చదివి వాటిని ఆధారంగా ఆయన పద్ధతిలో ఆయన స్క్రిప్ట్ రాసుకుని డిజైనింగ్కి వెళ్ళిపోతాడు అనేది అందరికీ స్పష్టంగా తెలిసిన విషయం. ఈ మధ్యకాలంలో వచ్చిన గుంటూరు కారం వెనకాల కీర్తి కిరీటాల నవల ఉందనే విషయం మాట్లాడుకున్నారు అందరూ. దానికంటే ముందు పార్థు అనే నవలని ఆయన అతడు అనే పేరుతో తీయటం అందరికీ తెలుసు. అలాగే మీనా అనేటువంటి 2 భాగాల నవలని ఆయన అనే పేరుతో సినిమా తీయటం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కాపీ చేయటం అనేది హక్కుగా భావించి, కాపీ రైట్ అంటే కాపీ చేయటం మా హక్కు అనుకుని ఈ పద్ధతిలో కాపీ చేయటం అందరూ చేస్తున్నారు. విజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా కాపీలు చేశాడు. ఆయన కాపీ చేయకుండా ఉండటం అనేది, ఇప్పుడు భజరంగి భాయిజాన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన డిజైన్ చేసిన ప్రతి కథకి ఒక ఆలంబన ఉంటుంది. బాహుబలికి జయసింహం ఉన్నట్టు ఇలా ఆయన అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్లో కూడా రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగపడతాయి ఆయనకి. ప్రభాస్ని ఛత్రపతిలో చూపించేటప్పుడు ఆయన బుర్రలో ఒక క్యారెక్టర్ ఉంది. ఇద్దరైన మధుసూదన్ రావు గారి సినిమాలో కృష్ణరాజు ఆహార్యం, గెటప్, వ్యవహారం అదంతా ఆయన దృష్టిలో ఉంది. ఆ డిజైనింగ్ అలా నడిచింది. ఇలా ప్రతి ఒక్కరూ కాపీ చేయకుండా లేరు. కొరటాల శివ గారు ఈ క్రమంలోనే చేశాడు. చేసినప్పుడు గౌరవప్రదంగా మీ అభిప్రాయాన్ని నేను ఇలా తీసుకుని వాడుకున్నానండి, ఇదిగో మీకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషను
అనే మాట గౌరవప్రదంగా చెప్పేసి ఉంటే అయిపోయేది, టైటిల్లో మూల కథ అని వేస్తాం. ఇలాంటిది ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్. అనవసరంగా తనకు ఆపాదించుకుని లేదు తనని ఇరికిస్తే మాత్రం ఓపెన్గా మాట్లాడాలి ఆయన. మాట్లాడకపోతే ప్రమాదం. అందుకని కొరటాల శివ కాపీ చేస్తుంటే జెన్యూన్గా ఇప్పటికైనా సరే ఆ రైటర్ని కూర్చోబెట్టి మాట్లాడి అతనికి ఒక సెటిల్మెంట్ చేసి ఏం ఆశిస్తున్నాడో అది ఫుల్ఫిల్ చేసి అతనితో కలిసి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నేను ఇది సెటిల్ చేశాను, నా మీద ఇక భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించిన ఎటువంటి ట్రాల్స్ జరగడానికి వీలేదన్న పద్ధతిలో ప్రపంచానికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. అంతకు మించి వేరే మార్గమేం కనబట్టలేదు. వీళ్ళు ఇంకొక ప్రయత్నం కూడా చేస్తారు. మేబీ ఇంకొక రెట్టు పడేసి ఇంకొక ప్రయత్నం చేసి అది కూడా దెబ్బతిన్న తర్వాత అప్పుడు ఫైనల్గా ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. చూద్దాం ఎంతవరకు నిలబడతాడు వివాదంలో, లేకపోతే గౌరవప్రదంగా తప్పుకొని అవతల వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఒక టీ ఇచ్చి వెళ్ళిపోతే ఇంకా సుఖం. అది ఎంచుకుంటాడో ఇది ఎంచుకుంటాడో చూద్దాం. సార్ అంటే ఇట్లా నోవెల్స్ నుంచి కానివ్వండి, ఇంగ్లీష్ మూవీస్ నుంచి కానివ్వండి, అంటే కాపీ కొట్టి స్టోరీస్ రాసుకొని సినిమాలు తీసే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటారు? ఎప్పటి నుంచి కాదండి, మొదటి నుంచి ప్రూవ్డ్ సబ్జెక్ట్స్ అనే దాంతో సినిమా చేయాలనుకుంటాడు ఎవడైనా. అంటే పబ్లిక్ ఆదరించినటువంటి సబ్జెక్ట్ని ప్రూవ్డ్ సబ్జెక్ట్ అంటారు. పబ్లిక్ ఆదరించిన సబ్జెక్ట్ అది నవలా రూపకంగా ఉండొచ్చు, లేకపోతే ఇంకొక రూపకంగా ఇంకో భాషకు సంబంధించిన సినిమా రూపకంగా ఉండొచ్చు, ఏదో ఒక రూపకంగా ఉండాలి అది. దాన్ని ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు వేటగాడు అని ఎన్టీ రామారావు గారి సెన్సేషనల్ హిట్ సినిమా ఉంది, అది 175 డేస్ సినిమా. ఆ సినిమా కథ ఏమిటి? శమంతక మనోపాఖ్యానము అని ప్రతివాడు సత్యనారాయణ వ్రతం వినాయక చవితి వ్రతం చేస్తారు కదా, ఆ రోజు కథ చదువుతారు. ఆ కథలో ఈ శమంతక మనోపాఖ్యానం ఉంటుంది. నీలాపనిందలు బడి కృష్ణుడు ఆయన ఏదో ఒక వజ్రం ఎత్తుకుపోయాడని చెప్పి నీలాపనింద పడితే అది ఎక్కడ ఉందో అది వెతుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చేసి అది నీలాపనింద బాపుకుందామని ట్రై చేస్తాడు ఆయన. ఇదే కథని యథాతథంగా తీసుకుని వేటగాడు అనే కథ డిజైన్ చేశారు. అట్లా మీకు అనేక ఉదాహరణలు ఉంటాయి. పురాణాల నుంచి కాపీ చేసిన కథలు అనేకంగా అనిపిస్తాయి. కాపీ చేయటం అనేది రైట్ కింద భావించేసే పరిస్థితికి వెళ్ళిపోయాం. ఇలాంటి సందర్భంలో ఎక్కడి నుంచి కాపీ కొడుతున్నాం అనేది కూడా ఎవడూ పట్టించుకోవట్లేదు. ఒక ఆలంబన మాత్రమే కాదు, అసలు ఇంటెన్స్తో కాపీ చేయటం అనేది కూడా చాలా పెరిగిపోయి ఇప్పుడు కొంచెం కంట్రోల్ అవుతున్న దశలో ఉంది. కాబట్టి ఇది మొదలు ఇది తుది అని చెప్పడానికి లేదు. తెలుగు సినిమా రంగంలో తొలి రోజుల్లో ఎవరైనా సోషల్ సినిమా చేయాలనుకుంటే బెంగాల్ వెళ్ళి ఒక కలకత్తాలో ఒక బెంగాలీ సినిమా బాగా ఆడుతున్న సినిమా చూసి దాని రైట్స్ కొనుక్కొచ్చేసి తెలుగులో తీసేవాళ్ళు. అట్లాగే హిందీలో పెద్ద హిట్ అయినటువంటి సినిమాలు రైట్స్ కొనుక్కొచ్చి తీసేవాళ్ళు. ఇది ఒక పద్ధతి. రైట్స్తో సంబంధం లేకుండా కూడా కాన్సెప్ట్ కాపీ చేసి సినిమాలు తీసిన చరిత్ర అనేక ఉంది. యాదవంకి భారత్ అనే సినిమా ఇన్స్పిరేషన్తో కృష్ణ గారు రక్త సంబంధాలు అనే సినిమా తీస్తే యాజ్ ఇట్ ఈజ్గా హక్కులు కొని అన్నదమ్ముల అనుబంధం అనే పేరుతో ఎన్టీఆర్తో తీశారు. అది పెద్ద హిట్ అయింది, ఇది ఫ్లాప్ అయింది, అది వేరే గొడవ. కాబట్టి కాపీ చేయటం అనేది ఈ రోజు నుంచి మొదలైంది ఇంకో రోజు నుంచి మొదలైంది అంటానికి చరిత్ర ఏం లేదు.